దక్కేది దక్కక మానదు, దక్కకూడనది ఎప్పటికీ దక్కదు. రాజు పెట్టుంటే జరగద్దనుకున్నా జరిగిపోతుంది. ఏదన్నా ఇట్లా జరిగిందనుకో గిట్లనే అంటారు కదా నోళ్ళ. అంటే కర్మ సిద్ధాంతం అన్నట్టు. ఏది జరగాలని రాసి ఉంటుందో గదే జరుగుతుంది. అంతెందుకు, పన్ను ఇరగాలని రాసి ఉంటే అరటి పండు తిన్నా కానీ మూతి మీద ఉన్న 32 పళ్ళు ఇరిగిపోతాయి. కొందరికి భూమి మీద నూకలు బాకి ఉన్నాయనుకుంటే పెద్ద కొండ మీదకి వెళ్ళి కింద పడ్డా రైలు పట్టాల మీద తలకాయ పెట్టినా ఏం కాదు. అట్లుంటుంది మరి రాత అంటే. సరే, ఈ రాతల గీతల ముచ్చట్లు ఎందుకు తీసిండో చెప్తా కానీ, ఒక అమ్మగారు బండి నడుపుతుంది. ఇక మనోళ్ళ నడుపుడు గురించి కొందరు ఎట్లా కారడ్డం ఆడతారోలా కుళ్ళాళ్ళకు పారి మరి ముచ్చట ఎంత చూద్దాం కానీ. రోడ్డు మీద ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు కదా, రోడ్ అంటేనే బిజీ కానీ కార్లు బస్సులు స్కూటర్లు పోతూనే ఉంటాయి, నడుచుకుంటూ పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఏమైందో చూడుర్రి. అయ్యో టక్కర్ చేసింది పాపం, బండి దాకినా గానీ అయ్యయ్యో, అసలు నవ్వాలనో బాధపడాలనో అర్థమే అయితలేదు. మళ్ళీ ఆయననే గుద్దు పడేసింది కదా. ఈసారి అయితే ఘోరంగానే టక్కర్ చేసింది. పాపం ఇద్దరికి కింద పడ్డరు. ఏం చేస్తాం, ఆయనకి అలా టక్కరే కింద పడాలని రాసి ఉన్నది, ఈమెకు కూడా ఆయననే గుద్దాలని రాసి పెట్టున్నది కావచ్చు. అందుకే ఒకసారి తప్పించుకున్నా అప్పటికప్పుడే మళ్ళీ అదే మనిషికి టక్కర్ గానే ఆయే. ఇక గిట్లున్నది కథ. అయినా ఈ అమ్మగారికి నడప రాకుండా ఎందుకు రోడ్డు మీదకి వచ్చింది కావచ్చు. అసలే మన ఆడోళ్ళ డ్రైవింగ్ల మీద బాగా బనాయిస్తుంటారు. మనం ఎంత మంచిగా నడిపినా మనకే నడపరాదంటారు. ఇప్పుడేమో ఈ అమ్మగారు అసంటోళ్ళు ఏబట్టి అందరికందరూ